కబీర్దాసు గారి యొక్క వాక్యం ఏమంటారు? అనేక యుగాలు జన్మాలు ఈ ప్రపంచములో రావడము పోవడము జరిగింది. వచ్చేది వచ్చివేస్తాం, పోయేది మర్చిపోతాం. అక్కడ నుండి వచ్చేది సలీసు, కొండ దిగేది సలీసు, ఎక్కేది కష్టం. వినబడుతుందా? నీకు వినబడుతుందా? నాకే వినబడదు. ఆ రీతిగా మేము సహా పరమాత్మని యొక్క స్థానములో ఉండి ఈ ప్రపంచానికి వచ్చివేశాం. సత్యలోకములో ఉంటిమి, ఈ మిథ్యాలోకానికి వచ్చివేశాం. ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడికి పోవాల. అయితే ఎన్నో జన్మాలు యుగాలు అయిపోయింది మేము ఇక్కడికి వచ్చి. ఏదేదో జన్మమును ధారణ చేశాం, ఏదేదో కర్మాలు చేశాం. అనేక విధమైన దోషాలు మన పైన పడినాయి. నేను నాది అనే మమకారములో చిక్కిపోయినాం. దీనిని విడిపించుకోవాలా అనేది ఒక సమస్య. ఎవరైనా విడిపిస్తే వానినే మేము విరోధము చేస్తాం. ఒక చోట కబీర్దాసు గారు ఏమంటారు? సాంచ్ కహే తో మారన ధావే, జూట్ కహే తో ఫూలు చెడావే. సత్యాన్ని, నీ యొక్క జీవన చరిత్రను నీకు బోధించి నిన్ను ఉద్ధారము చేయాలని నిజాన్ని బోధిస్తే అటువంటి వాళ్ళని మేము ఈ ప్రపంచంలో విరోధము చేశాం. శత్రుత్వాన్ని పెంచుకున్నాం, కొందరిని చంపేవేశాం, కొందరిని ఊరే విడిపించాం. సుళ్ళు చెప్పితే దానిని బాగా వింటాము. ఆ సుళ్ళు చెప్పే వాళ్ళకి పూలారాలు, మెరవణికలు, ఊరిగింపులు, బ్యాండు బాజాలు కొట్టుకొని తిరగాడతాం. ఎంత అజ్ఞాన దశ! ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఈ యొక్క అజ్ఞాన వృత్తి అంటే నీ మనస్సే. నీ మనస్సే ఇటువంటి యొక్క నీచ కృత్యాన్ని చేస్తున్నాయి. ఆ మనస్సును స్వాధీనానికి తెచ్చుకుంటే మాత్రము నీ మార్గము సలీసుగా ఉండవచ్చు. ఆ మనసు ఎంతవరకు అధీనము కాదో అంతవరకు ఈ జన్మ మరణాలు తప్పవు. అందుకే ఏమన్నారు కబీర్దాసులు గారు? విచారము చెయ్యి, నీకు సరి అయిన మార్గాన్ని చూపి నీ స్వగ్రామము, నీ స్వస్థానానికి చేర్చేటువంటి యొక్క శక్తి యావదైనా ఉంది అంటే దాని యొక్క మాటను వినవయ్యా. అంటే ఆ శక్తి యావది గురువు. गुरु बिना कौन बतावे भाट, बड़ा विकट है यमघाट. ఏమంటారు మహాత్ములు? సద్గురు లేకపోతే నీకు దావ చూపేవాళ్లే లేరు. సద్గురు పైన విరోధము చేసుకుంటే, స్నేహమే చేయకోకపోతే నీ జన్మ మరణాలు తప్పు, నీ దుఃఖ క్లేశాదులు పోవు. ఒకసారి మహానంది నుండి ప్రయాణము చేసుకొని వస్తూ ఉన్నాం. మహానంది మీకు తెలుసు కదా, ఏముంది అక్కడ? ఏముందయ్యా మహానందిలో? పోయినారా ఎవరైనా? మరి నువ్వు పోయినావా? మరి ఏముంది రెడ్డి? అవునా? అబ్బా,
అవన్నీ చూసుకొని వచ్చే వేళ ఒక బస్సు ఎక్కాం. అది ఏదో కర్నూలుకు వచ్చి ఈ పక్కకు రావాలనో ఏమో, అది నేను మర్చిపోయినాను, ఉండొచ్చును. ఆ బస్సులో కూర్చున్నాం. ఆ బస్సు డ్రైవరు బాగా తాగినాడో ఏం కథో రోడ్డు విడిచి ఎక్కడెక్కడో తోలుతాడు. ఏమయ్యా ఇట్లా చేస్తున్నావంటే, స్వామి నన్నేం చేయమంటావు, నిద్ర ఈడ్చుకొని వస్తూ ఉంది, నిద్రలో పడిపోయినాను నేను, నువ్వు నిద్రలో ఉంటే మా గతి ఏమయ్యా అంటే, దేవుడే గతి అంటాడు. చాలా వేగంగానూ వస్తున్నాడు, దావ విడిచి ఎక్కడెక్కడో పోతాడు. మరి ఏమప్పా ఇట్లా నీ కథ, మమ్మల్ని అంతా ఏమో చంపేస్తావయ్యా నువ్వు అంటే, ఒక పని చేయి స్వామి, నాకు ఒక ప్యాకెట్ సిగరెట్ ఇప్పించడి, మీ కొంపలు నేను చేరిస్తాను అన్నాడు. ఇంకా వాడిని ఎదురేసుకుంటే ఎవరంటే అక్కడ యాదావలో ఎక్కడెక్కడ పోతామో. అప్పుడు బస్సుని యావదో ఒక పల్లెటూరు వస్తే అక్కడ నిలబెట్టి ఆయనకు ఒక సిగరెట్ ప్యాక్ ఇప్పిస్తుంది. ఇప్పించిన తర్వాత ఒక 2, 3 ఒకేసరికి తాగేడి. ఇప్పుడు ఏం భయపడదు స్వామి, నీ ఊరు చేరిస్తాను అన్నాడు. ఇది అంతే. ఇప్పుడు మేము చేసేటువంటి యొక్క ప్రయాణం ఉందే, సత్యలోక ప్రయాణం, దానికి ఆ మార్గములో మమ్మలను శబ్దరూపమైనటువంటి యొక్క బస్సులో కూర్చోబెట్టుకుని ఆ లోకాన్ని ముట్టించేటువంటి గురువు యొక్క స్నేహము చేసుకోవాల. అంటే గురువుకేం సిగరెట్లు ఇవ్వద్దండి. మరి ఏమి ఇయ్యాల ఆయనకి అంటే, నువ్వు శరణాగతుడుగా ఉండాలి, శరణైపో. నిన్ను నమ్మినాను, నువ్వు ఏం చేస్తే అది చెయ్యి అని పూర్ణంగా ఎవడు శరణు అయిపోతాడో అటువంటి వాడు ఈ జన్మ మరణము అనేటువంటి యొక్క వ్యాధి నుండి తప్పించుకుంటాడు. ఇదే భవరోగం. ఈ భవరోగం నుండి వాడు తప్పించుకోగలడు. దాన్నేను ఆ సద్గురువు యొక్క సాన్నిధ్యాన్ని మేము ప్రాప్తించుకుంటే అదే సత్సంగం. సత్సంగములో వచ్చిన తరువాత నీ సంశయమునంతా పోగొడతాడు. ఇది గ్రంథాలు పోగొట్టదు, తీర్థక్షేత్ర భ్రమణాలు చేస్తే పోవదు, ఆ దేవుడు ఈ దేవుడు అని పూజలు చేసుకుని పోతే ఇది జరగదు, నీ సంశయం పోవదు. చైతన్య రూపుడైనటువంటి యొక్క సద్గురు యొక్క సాన్నిధ్యాన్ని చేరిన తరువాత, ఆయన సత్సంగాన్ని మేము విన్న తరువాత ఇంకా వెనక ముందర ఆలోచన ఏం చేస్తావు, ఇంకా ఎందుకు సంశయం పడతావు? ఆయన చెప్పిన విధంగా ఇప్పుడు చేసుకుని వెళ్ళిపో, ఇంకా నిదానమే చేయొద్దు అంటాడు. యా వేళ యా క్షణములో ఏమైతుందో. సుకృత్ కరులే నామ్ సుమిరనలే కోజానే కలికి కబర్ నహి పలికి అంటారు. అంటే ఇప్పుడు ధ్యానము, అభ్యాసము, స్మరణ ఇవి బాగా చేసుకో. నీకు సద్గురువు బోధించినది నీ ఉద్ధారానికి కాబట్టినటువంటి యొక్క పని. ఇది చేసుకో, ధ్యానము చేయి, స్మరణ చేయి, అభ్యాసము చేయి, బాగా సత్సంగాన్ని విను, సజ్జనుల సాంగత్యములో ఉండు. ఇవన్నీ మహాను వజ్రాలు. ఈ వజ్రాలు సంపాదించల్లా, ఇంకా మిగిలింది తానే వస్తుంది. సద్గురువు యొక్క భక్తి, పర ఉపకారము, సత్యనామ స్మరణ, సత్సంగము, ఇవన్నీ మహావజ్రాలు. ఇవి దొరికేది కష్టం. ఇవి దొరికిన తరువాత దీనిని ఉపయోగించుకునే క్రమాన్ని బాగా తెలుసుకుని నువ్వు సిద్ధముగా ఉండు.
ఎప్పుడు ఆ ఆపకే ధ్యాసము పెట్టుకో. నేను ఎక్కడి నుండి వచ్చాను, ఇక్కడ నేను ఏమి చేయలా, నేను ఎవరు అనేది తెలుసుకున్నవాడు తన గమ్యస్థానాన్ని చేరుకుంటాడు. అటువంటి యొక్క స్థితిని నీకు బోధించి నీకు సమాధానం ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా దొరికితే వాళ్ళని విశ్వసించి వాళ్ళు చెప్పిన ప్రకారంగా నడుచుకోవయ్యా. ఇంత మాత్రము చెయ్యి, ఇంకా విళంబము అంటే నిదానము చేయొద్దు, ఆలస్యము చేయొద్దు. మనస్సు అక్కడ ప్రవేశించి నిన్ను మోసము చేస్తుంది. జాగ్రత్తగా ఉండు, మనసు మాట వినవద్దు. మనసు మాట వింటే మరియు ఈ జన్మ మరణములోనే వస్తాం. సద్గురు యొక్క మాట వింటే జన్మ మరణాన్ని తప్పించుకుంటాం. అందుకే సత్సంగాన్ని బాగా మనసు పెట్టి జాగ్రత్తగా విను. వినేది ఒక తపశ్చర్యం. కలియుగములో తపస్సు యావది అంటే బాగా మహనీయుల యొక్క వాక్యాన్ని వినడం. సాధన యావది, ఇది నాకు నచ్చిందప్ప, నేను దీనిని విశ్వాసము చేస్తాను, దీనిని సాధిస్తాను, నువ్వు చెప్పిన దానిని ప్రతినిత్యము అభ్యాసములో పెట్టుకుంటాను, నీ ఆజ్ఞానుసారంగా నేను ఉంటాను అనేదే సాధన. ఆ సత్య వస్తువును ప్రాప్తించుకోవడానికి మేము ఏం చేస్తామో దానినే సాధన అన్నారు. అటువంటి యొక్క సాధన శ్రద్ధగా చెయ్యి, సంతోషంగా చెయ్యి. అది స్వల్పమే గాని ఆనందంగా ఉత్సాహంగా చెయ్యి. వేదవ్యాసులు ఒక చోట ఏమంటారు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అన్నాడు. సద్గురువులు మహాత్ములు బోధించిన దానిని నువ్వు స్వల్పమాత్రంగా చేసుకో చాలు. జన్మ మరణం అనేటువంటి ఒక అపారమైన భయంకరమైన భయము నుండి నువ్వు తప్పించుకోగలవు. దీనిలో ఉదాసీనము చేయొద్దు. ప్రపంచ కార్యము ఈ పద్ధ చేసేది కావాలంటే రేపు చేస్తాను అను, పర్వాలేదు. సద్గురు చెప్పినది అప్పుడే చేసివేయాల. అటువంటి వాడే గురుపుత్రుడు. వానిపైన సద్గురువు ప్రసన్నత్వంగా ఉంటాడు, ప్రేమంగా ఉంటాడు, వానిని తన మాదిరిగా చేసుకుంటాడు. అందుకే దీనిలో ఉదాసీనము చేయవద్దు. ఇది సత్యకార్యము. గురువు బోధించినది సత్యకార్యం. మనసు బోధించేదంతా మిథ్యాకార్యం. దానిని ఎంత శీఘ్రంగా ఎంత జల్దీగా మేము వదులుకుంటామో మనసు యొక్క మాట ప్రకారంగా నడుచుకోవడం, నీ జన్మమే సార్థకమైపోతుంది. అందుకే మన్ గయేతో జానేదో మత్ జానేదో తన్ అన్నారు మహాత్ములు. అంటే మనసు ఎక్కడంటే అక్కడ పోతే పోనిలే, నువ్వు మాత్రం ఆ మనసు వెంబడి పోవద్దు, ఆ మనసుకు ఈ శరీరాన్ని ఇవ్వవద్దు. ఇదే యోగ రహస్యం. మనసు చెప్పినట్లు ఈ శరీరము నుండి ఆ మనసు యొక్క కార్యాన్ని చేయవద్దు. గురువు చెప్పిన ప్రకారంగా గురువు యొక్క వాక్యానికి ఈ శరీరాన్ని ఒప్పగించి వాడు చెప్పినట్లు ఈ శరీరము నుండి ఆ కార్యాన్ని చేయి. అదే సత్యకార్యం. అటువంటి యొక్క సత్యకార్యాన్ని చేసే వేళ ఇంకా ఆలస్యము చేయవద్దు. చాలా జాగ్రత్తగా ఉండు. అటువంటి యొక్క స్థితి మనకు కలగల్లంటే మహాత్ముల యొక్క సాంగత్యము, సత్సంగము ప్రతినిత్యము మనకు ఉండాల. సత్సంగము సజ్జనుల యొక్క సాంగత్యము లేకపోతే ఇది సిద్ధించదు. అందుకే సజ్జనులను వెదుక్కొని పో, ఇది వెదుకు. ఏదేదో వెతుకుతాం. ಯಾವುದೋ రాకెట్లో పోతారు, చంద్రలోకంలో ఏముంది అని చూసేదాన్ని. ఇప్పుడు ಯಾವುದೋ అంగార గ్రహానికి పోతారంట. ఇంకా యావ్యావుదో సముద్రములో మునిగి ముత్యాలు తెస్తారు, భూమిని త్రవ్వి బంగారాన్ని తెస్తారు. ఇవన్నీ శాశ్వతమా?
ఇది మనకు సంతోషము శాంతిని ఇవ్వగలదా అని ఆలోచిస్తే ఇవ్వదు. మన దగ్గర బంగారం ఉంది, ఎవరింట్లో లేదు. ఒక బీదవాడి ఇంట్లో కూడా కొంచెమైనా బంగారం ఉండే ఉంటుంది. ఉందేమయ్యా మీ ఇంట్లో? నాకేమియ్యద్దు. ఆ బంగారం అంటే ఏమి? భయము పుట్టించే వస్తువే బంగారం. అది ఉంటే దానికి కావలు ఉండాల. బియ్యం వేసుకొని సత్సంగానికి వచ్చింటాము, ఎవరో వేసుకోపోతే ఎట్లా రాని మనసు ప్రాణమంతా అక్కడ పెట్టుకొని ఉంటాము. ఇక్కడ ఊరికే శరీరం కూర్చో ఉంటుంది. అంటే భయమును కలిగించేటువంటి యొక్క వస్తువు. ఎక్కడ భయం ఉందో అక్కడ పాపం ఉంది, ఎక్కడ పాపం ఉందో అక్కడ రోగాలు ఉంటాయి, ఎక్కడ రోగాలు ఉంటాయో అక్కడ జన్మ మరణాలు ఉంటాయి. అందుకే నిర్భయంగా ఉండేటువంటి యొక్క వస్తువును సంపాదించాల. నువ్వే నిర్భయుడు కావాలా. ఆ నిర్భయత్వాన్ని సద్గురువు ప్రసాదిస్తాడు. అందుకే గురువు యొక్క స్నేహాన్ని ఎప్పుడూ చేస్తూ ఉంటాడు. వాడు నీకు కఠినమైనది ఏది బోధించలేదు. సులభంగా సహజంగా సర్వవేళలయందు చేసుకునే సాధన బోధించినాడు. కూర్చొని చెయ్యి, పండుకొని చెయ్యి, పారాడుకుంటూ చెయ్యి, ఏదైనా పనిపాటులో ఉండేవేళ కూడా చేసుకో అని బోధించినాడు. ఒక సన్యాసి దేశ సంచారాన్ని చేసుకుని పోతూ ఉండే. ఒక గ్రామము ఊరు నుండి ఒక్కొక్క స్థానానికి పోతూ ఉండే. ఒక చోట ఏమైంది, అది పెద్ద మార్కెట్ జాగము. మార్కెట్ని ఏమంటారు తెలుగులో? సంత మార్కెట్. ఇది బాగుంది. కాదులే, సంత మార్కెట్. దానిలో పోతూ ఉండగా ఒక దృశ్యాన్ని చూసినాడు. ఒక పల్లెటూరు స్త్రీ చాలా దృఢకాయంగా ఉంది, బలంగా ఉంది. ఆమెను చూసి ఏమనుకుంటాడు, ఇంత దృఢకాయము ఇంత బలము ఉండే వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు కదా అని తదేక దృష్టితో ఆమెని చూస్తూ ఉంటే, ఆమె ఏం చేస్తూ ఉంది అక్కడ అంటే, ఈ బాణాలు అంటే విల్లుకు బాణం ఎక్కించి కొడతారు కదా, ఆ బాణమును తయారు చేస్తూ ఉంది ఆయమ్మ. నువ్వు చేస్తావు కదా. అది చేసే స్థితిలో ఎట్లా ఉంది ఆమె అంటే, ఈ పక్క చూడదు, ఈ పక్క చూడదు, ఏమీ చూడదు. దానినే చూసుకుని దానికి పొదును పెట్టి సరిగ్గా ఉందా లేదా అని గమనిస్తూ తన పనిలో తాను మగ్నమైపోయింది. అది చూశాడు. నేను ఎన్నో సంవత్సరాలు ఒక స్థిరత్వాన్ని, ఒక జాగృత స్థితిని ప్రాప్తించుకోవాలని ప్రయత్నిస్తే నాకు కలగలేదు. ఈ ఆడ స్త్రీ ఇంత తన్మయ భావముతో తన పనిలో ఎంత నిమగ్నులైపోయింది, మునిగిపోయింది. ఇదేనయ్యా యోగ రహస్యం అనుకున్నాడు. ఆ వేళ ఆయమ్మ ఏం చేసింది, ఆ బాణానికి పొదును పెట్టింది. అది సరిగ్గా ఉందో లేదో అని ఎట్లా చూస్తారు, ఒక కన్ను మూసుకొని ఒక కన్ను తెరిచి ఇట్లా పట్టుకొని చూస్తారు. నేరంగా ఉందా, వంకర డొంకర ఉందా అని చూస్తారు. ఆ దృష్టిని ఏకాగ్రతము చేసి ఆ బాణము పైన అది బాగా ఉందా లేదా, నా పనికి వస్తుందా లేదా అని గమనిస్తూ ఉంది. ఆ వేళ పొయ్యి అడుగుతాడు ఈ సన్యాసి, ఏమమ్మా నువ్వు చేస్తూ ఉండేది, తయారై చేసినావు, దానిని ఏమి ఇట్లు చూస్తున్నావు అంటే, ఆమె ఈయన చూడదు, తన పనిలోనే మగ్నురాలయ్యి ఏమంటుంది, ఏమయ్యా ఇంత మాత్రము నీకు తెలియకపోయినేని, ఏది పని చేసినా ఆ పనిలోనే మగ్నత్వం.
చంచలంగా ఉండకూడదు. శరీరము స్థిరంగా ఉండాల, మనస్సు స్థిరంగా ఉండాల, దృష్టి స్థిరంగా ఉండాల, శ్రవణ శక్తి స్థిరంగా ఉండాల. ఇవన్నీ పెట్టుకొని చేస్తే మా కార్యసిద్ధి అవుతుంది. ఇంత మాత్రం నీకు తెలీదా, సన్యాసి అయినావే అన్నింది. వీనికి జ్ఞానోదయం అయిపోయా. ఎందరో గురువుల దగ్గరకు పోతే నాకు ఈ మర్మాన్ని బోధించిన వాళ్ళు దొరకలేదు. ఒక స్త్రీ నాకు బోధించినది, ఒక పల్లెటూరు స్త్రీ అని ఆనందోత్సాహముతో, నువ్వే నాకు గురువు, నువ్వు చెప్పిన ప్రకారంగా నేను నడుచుకుంటాను అని తను సాధన చేసుకుంటూ ధన్యుడైనాడంట. అంటే సద్గురువు అనేక రూపములో అనేక ఉద్యోగములను చేసుకుని ఉంటాడు. ఆయనకి ఏ వేషభూషణాలు లేవు. ఎక్కడ వేషభూషణాలు ఉన్నాయో అవన్నీ మనసు యొక్క మోసకృత్యము జరిగే స్థానం. ఏ వేషము లేదు. సహజంగా మన మాదిరిగానే ఉంటారు. మనము చేసే పనిపాటులే చేస్తూ ఉంటారు. మన మాదిరిగానే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని అర్థము చేసుకుని తెలుసుకునేదే కష్టం. అందుకే ఏమన్నారు పెద్దలు, సద్గురువు యొక్క సహవాసము దొరికేది ఈ ప్రపంచములో కష్టం. ఎవడో ఒక భాగ్యశాలికి ఇది దొరుకుతుంది అంటారు. అంటే మేమందరూ భాగ్యశాలులు కాదా? మేమందరూ భాగ్యశాలులే. ఆ భాగ్యాన్ని ప్రాప్తించుకునేటువంటి యొక్క స్థితిని మేము మర్చిపోయినామంతే. మనలోనే ఉండేటువంటి యొక్క సత్యశక్తిని మేము జన్మము నుండి మర్చిపోయినాం. ఆ మరుపును పోగొట్టేటువంటి వాళ్ళ యొక్క స్నేహాన్ని చేస్తే అప్పుడు నీ భాగ్యము తాను ఉదయం అవుతుంది. నీ జన్మముతో ఉండేటువంటి యొక్క ఆశారూపమైన దరిద్రత్వము వెళ్ళిపోయి నువ్వు నిరాశుడు, అపారమైన ఆనంద స్వరూపుడు, శాంతి స్వరూపుడు అయిపోతావు. అందుకే ఆ స్థితిని నీకు కలిగించేటువంటి యొక్క మహానుభావుల యొక్క స్నేహాన్ని విడవవద్దు. వాళ్ళ స్నేహాన్ని బాగా పెంచుతూ ఈ ప్రాపంచిక జీవుల యొక్క స్నేహాన్ని నువ్వు వృద్ధి చేసుకున్నట్లంతల్లా నీకు దుఃఖ క్లేశాలే గాని శాంతి సమాధానము దొరకదు. కుటుంబము, పరివారము, బంధువులు ఇవన్నీ పెరిగిపోతే అది ఒక పరుష జాత్ర సంత అయిపోతుంది. అక్కడ ఎవరికి శాంతి దొరుకుతుంది? అశాంతియే. అందుకే సద్గురు యొక్క స్నేహమును మేము చేసుకోవాలి. సద్గురు ఎక్కడ దొరుకుతాడు అంటే సజ్జనుల యొక్క అంగ సంఘములో సద్గురువు యొక్క వాసం ఉంటుంది. అంటే సత్య కార్యాన్ని చేసేటువంటి వాళ్ళు నామస్మరణ, భజన, అభ్యాసము, సేవ, దీనత్వము, దయాగుణము ఇవి ఎవరిలో ఉంటుందో వాళ్ళనే సజ్జనులు అన్నారు. కన్నడంలో ఏమంటారు? సజ్జనర సంగవదు హెజ్జేను ఉండంతే, దుర్జనర సంగవదు కొచ్చయ రచ్చినంతే సర్వజ్ఞ అన్నాడు. అంటే సజ్జనుల యొక్క సాంగత్యములో కష్టము కలిగినా అది ఆనందమును నీకు ప్రాప్తిస్తుంది. మంచి తేనెను తాగినట్లు సజ్జనుల యొక్క సాంగత్యములో ఉంటే తేనె నెయ్యి తాగినట్లంట. దుర్జనుల సాంగత్యములో ఏమేమి నీకు సుఖము అనే భ్రమను పుట్టించి కలిగించే వస్తూ ఉంటాయో అవన్నీ ఎటువంటిది అంటే మురికి కాలువలో మురికి నీళ్లు పారుతుంటుందే, ఆ నీళ్లను తాగితే మనకి ఏమైనా దాహము పోతుందా, శాంతి కలుగుతుందా అంటే లేదు. అందుకే సజ్జనులు ఎవరు అనే సజ్జనులు ఎవరు ఇది మొదట నువ్వు పరీక్షించుకో. వాళ్ళ యొక్క సహవాసములో ఉండు. వాళ్ళ అంగ సంఘములోనే సద్గురువు ఉంటాడు. అందుకే పెద్దలు ఏమంటారు? శివపథ అరివొడే గురుపథ మొదలు, ಗುರುಪಥ ಅರಿವೊಡೆ ಶಿವ ಶರಣರ ಸಂಘವೇ ಮೊದಲು.
ఆ పరమాత్ముడిని తెలుసుకోవాలంటే గురువు కావాల. గురువు కావాలంటే శరణుల యొక్క సాంగత్యము కావాల. శరణుల సాంగత్యము మనకు దొరికింది అంటే నీ పని అయినట్లే. వాళ్ళే నీ పనిని చేసిస్తారు. అటువంటి యొక్క ప్రేమ శక్తి, దయాశక్తి ఆ శరణులు మహాత్ముల దగ్గర ఉంటుంది. వాళ్ళతో నీ పాప దోషాలను పోగొట్టుకోవచ్చు. వాళ్ళ దగ్గర నీ జాతి కులగోత్రాదులు ఏదీ అడగరు. నువ్వు పాపిష్టుడో పుణ్యవంతుడో దానిని గమనించరు. వాడు ఏమి గమనిస్తాడు? నీ శ్రద్ధ, నీ ప్రేమను గమనిస్తాడంతే. వీడు నా వాడుగా ఉంటాడా లేదా అని గమనిస్తాడంతే. ఆయన యొక్క ప్రేమ బోధ, ప్రేమ స్నేహం, ఈ యొక్క శక్తితో నువ్వు శరణత్వాన్ని సిద్ధించుకుంటావు. శరణత్వాన్ని సిద్ధించుకుంటే శివత్వాన్ని ప్రాప్తించుకునేది అసాధ్యము కాదు, చాలా సులభము. ఈ భవసాగరాన్ని దాటేటువంటి సమయంలో నేను దాటించేటువంటి యొక్క సాధన నీకు ఇచ్చినాడు, సాధన వస్తువు. అదే ఈ శరీరం. ఇది ఒక పడవ. దీనిని నడిపించడానికి మనసు యొక్క అధికారము ఇవ్వవద్దు. మనసుకు ఇవ్వవద్దు అధికారం. మీరు ఊరికి కూర్చుంటారా పోతారంట్రా? సద్గురువుకు దీనిని ఒప్పించు. ఈ శరీరాన్ని నీకు ఇచ్చివేసినానయ్యా, నువ్వేమైనా చెయ్యి. దీనినే శరణత్వం అనేది, దీనత్వము అనేది, శిష్యత్వము అనేది. మా శరీరమే ఒక చోట, మా మనసే ఒక చోట. నేను గురుపుత్రుడు అంటే ఎట్లయితుంది? కనుక మొదట ఈ శరీరాన్ని గురువు యొక్క ఆజ్ఞకు సమర్పించు. ఆయన ఏం చేస్తాడు? ఈ యొక్క శరీరం అనే పడవను ఈ భవసాగరము నుండి దాటించి ఆ సత్యలోకానికి నిన్ను చేరిస్తాడు. పడవలో కూర్చొని ఆయన ఆజ్ఞను మీరి మేము నడుచుకుంటే కూడా ఇది సాధ్యము కాదు. ఒక పడవలో 106 మంది ప్రయాణికులు పోతూ ఉండ్రి. అందరూ ఆ పడవను నడిపించేటువంటి వానిపైన విశ్వాసము పెట్టి వాడు చెప్పినట్లు వింటూ ఉండ్రి. ఒకడు ఏం చేసినాడు? ఆ పడవకి బొక్క పెడుతూ ఉన్నాడు. ఒక గడారి తీసుకొని బొక్క పెడుతూ ఉన్నాడు. ఇంకా బొక్క పెడితే సముద్రం పైన పోతూ ఉండే పడవలు నీళ్లు నించుకుంటే పడవ ఉంటుందా? మునిగిపోతుంది, అందరూ చచ్చిపోతారు. అది గమనించినాడు ఆ పడవ నడిపించేవాడు. వీడు ఏమో లొట శబ్దం చేస్తున్నారు కాదురా. ఈ కంసాలి వాళ్ళు ఉండే చోట ఈ శబ్దాలు ఎక్కువ. రేయింబగళ్ళు కొట్టాని కొడుతుంటారు. మనకు నిద్ర రాదు, ఆయన పని సాగదు. అవునేమయ్యా? అట్లా వాడు కొడుతుంటే వాడు భయముతో పరిగెత్తి వచ్చినాడు ఆయన దగ్గరికి. ఏం రా నువ్వు చేస్తూ ఉండేది? ఏం లేదు, బొక్క పెడుతున్నాను. బొక్క పెడితే పడవ మునిగిపోతుంది, అందరూ చచ్చిపోతాం కాదురా అంటే, అంతవరకు చూసుకుందాం లేవయ్యా, ఇది మునిగేంత వరకు ఏం, అంతవరకు బొక్క పెడదాంలే. మేము అదే చేసేది. సద్గురువు ఈ శరీరాన్ని ధ్యాన అభ్యాస స్మరణలో ఉంచి ఈ భవసాగరాన్ని దాటడానికి సహకరిస్తూ ఉంటే మేము ఏం చేస్తున్నాము? ఈ శరీరము నుండి మనసు మాట విని పాపకార్యాలు చేస్తూ ఉన్నాం. ఆ పాపకార్యం అనేదే బొక్క పెట్టేది. ఆ పాపముతో బరువు ఎక్కుతుంది. బరువు ఎక్కిన వెంటనే నువ్వు ఆ బరువును తట్టుకులాపక కింద పడిపోతావు, భవములో పడిపోతావు. తూకం ఎక్కువైతే కిందే పడేది. బరువు తక్కువగా ఉంటే పైనికి సలీసుగా పోతాం.
అందుకే రైల్లోనూ బస్సులోనూ బోర్డులు వేసింటారు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని ఇంగ్లీషులో. అంటే ఏమి, సామాను స్వల్పంగా ఉండి మేము తీసుకుపోయే సామాన్లు కొంచెం ఉంటే నీ ప్రయాణం సలీసుగా సాగుతుందయ్యా. సామాన్లు ఎక్కువైపోతే చాలా కష్టం పడాలి. దాన్ని మోసేవాళ్ళు ఎవరు? దాన్ని దించుకునేది ఎట్లా? దాన్ని తిరుగు బండిలో ఎక్కించేది ఎంత కష్టం. అందుకే ఎంత కావాలనో అంత. ఎలా అంటే నువ్వు పోయేటువంటి యొక్క మార్గము చాలా కష్టంగా ఉండే మార్గం. పైనికి పోవాలా. ఇప్పుడు మూలాధార స్థానము నుండి ఈ నేత్రము నుండి క్రింద స్థానమునంతా విడిచి నువ్వు ఇప్పుడు ఊర్ధ్వలోక సంచారము చేయాల. అంటే నీకు బరువు తక్కువగా ఉండాలి. అందుకే ఏమంటాడు కబీరదాసు ఒక చోట, జో చల్నా రాఖ్ నాజుక్ హై హమన్ సిర్ భోజ్ భారీ క్యా అంటే పోని ప్రాపంచిక సంకల్ప వికల్ప రూపమైన సామానులు నా నెత్తిపైన యాల తీసుకుపోవాలా. ఇవన్నీ ఇక్కడే విడిచిపోవాలా. దీనిని విడిచిపోయేది అంటే అర్థమేమి అది మనకు తెలియకనే ఇల్లు వాకిలి పెండ్లాము బిడ్డలంతా విడిచి సన్యాసి వేషాలు ధారణ చేసి ఎక్కడో కొండలో గుట్టలో వెళ్ళిపోతాం. అట్లు విడిచేది కాదు. విడిచేది అంటే ఏమి అంటే ఈ వస్తువుల పైన ఉండేటువంటి యొక్క మమకారం, వ్యామోహం, అది విడిచిపెడితే చాలు. అదే భగవద్గీతలో అర్జునునికి కృష్ణుడు బోధించింది. అన్ని పోవచ్చును, ఈ వ్యామోహము పోయలేదయ్యా, ఇది పోతే నువ్వు అప్పుడే ముక్తుడు అంటాడు. అటువంటి వాళ్ళ సాంగత్యమును మేము చేసి వేసినాం. కామాత్ క్రోధోద్భవతి, క్రోధోద్భవతి సమోహ, సమోహాత్ బుద్ధిభ్రంశాత్, బుద్ధిభ్రంశాత్ ప్రణశ్యతే అన్నాడు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేవాళ్ళు నీ స్నేహితులు కాదు, నీ బంధువులు కాదు, నీ మిత్రులు కాదు. అటువంటి వాళ్ళ యొక్క సహవాసములో మేము ఎప్పుడూ ఉండేది మనకి గుర్తవుతుంది. ఇప్పుడు మేమంతా అటువంటి సహవాసములోనే ఉండేది. వాళ్ళ యొక్క స్వభావము, వాళ్ళ యొక్క గుణము మనలో ప్రవేశించింది, మనలో వచ్చి వేసింది. మన యొక్క నిజమైన స్వభావము వెళ్ళిపోయింది. అంటే నిస్సంగత్వము వెళ్ళిపోయింది. ఏ సాంగత్యము లేకనే ఉండినటువంటి వాడు నువ్వు, పరంజ్యోతి స్వరూపుడుగా ఉండినటువంటి వాడు, ప్రణవరూపంగా ఉండినటువంటి వాడు, ప్రణవ స్వరూపుడే నువ్వు. అటువంటి స్థితిని ఈ స్నేహితులు అంటే మనసు నుండి జాగృతమైనటువంటి యొక్క ఈ కామక్రోధ లోభ మోహాదుల యొక్క సహవాసములో చిక్కి మన నిజమైన స్వరూపమేది, నా నిజమైన స్వభావమేది, ఇది మర్చిపోయినాం. ఈ మరపును పోగొట్టేదే గురువు యొక్క డ్యూటీ. అన్నీ సాధించుకోవచ్చు, మరపును పోగొట్టుకునేది చాలా కష్టం. దానికి గురువు యొక్క సహాయము కావాలి. సద్గురువు సత్సంగము నుండి నీకు ఈ దుర్జనుల యొక్క సహవాసమును విడిపిస్తాడు. జ్ఞాన భక్తి వైరాగ్య శీల సంతోష క్షమ అనేటువంటి యొక్క సజ్జనుల యొక్క సాంగత్యాన్ని నీకు కలిగిస్తాడు. అటువంటి వాళ్ళ సహవాసములో నువ్వు పోతూ వస్తూ ఉంటే సహజంగా నీ స్వధర్మము జాగృతమవుతుంది. స్వధర్మము బయట లేదు, నీలో ఉంది. అది సజ్జనుల యొక్క సద్గుణముల యొక్క సహకారముతో నీలో ఆ స్వధర్మము జాగృతమవుతుంది. ఎవని హృదయములో స్వధర్మము జాగృతమైందో అటువంటి వాడు అన్ని విధములైన భయము నుండి నివృత్తుడై ఆనంద పురుషుడైపోతాడు, శాంత పురుషుడైపోతాడు. దానిని మోక్షం అనండి, ముక్తి అనండి, ఏమైనా అనండి. అందుకే సహవాసాన్ని బదలాయించుకోవాల.
24 గంటలు ప్రాపంచిక చింత చేస్తూ 1 సెకండు సద్గురువింది చేస్తాను అంటే దానికి జాగమే ఉండలేదు. ఇదే నిండుకో ఉంటుంది ప్రపంచం. అందుకే దీనిని మితంగా చేయి. ప్రాపంచిక వృత్తులు మితంగా ఉన్ని, పరమార్థ వృత్తి ఎక్కువగా చేయి. అందుకే ఏమన్నారు, భోగాన్ని తగ్గించు, నిద్రను తగ్గించు, తినేది తగ్గించు, మాట్లాడేది తగ్గించు, ఊరూరికే తిరగాడేది విడిచిపెట్టు. ఇదే పథ్యము. పరమార్థ మార్గములో నడుచుకోవడానికి ఇది పథ్యం. మేము ఈ పథ్యాన్ని చేయకోక ఏదేదో చేస్తాం. ఏదేదో వేషాలు వేసుకోవడం, గొంతు నిండా మాలలు వేసుకునే. ఈ శరీరం మోసేదే ఒక పెద్ద బరువు. దీనిపైన ఇంతింతలా రుద్రాక్షి మాలలు వేసుకోవడం, తులసి మాలలు వేసుకోవడం, ఇంకా ఏదేదో ధారణ చేయడం. ఇవన్నీ బరువుకు బరువు ఎక్కువయ్యి నువ్వు కృంగిపోతావయ్యా. ఇదంతా ఆవశ్యకతే లేదు. నువ్వు ఎట్లా వచ్చినావో అట్లా పోయేదే సహజ మార్గం. సత్యలోకము నుండి మేము ఈ మర్త్యలోకములో వచ్చే వేళ ఈ లోకానికి సంబంధించిన వస్తువులను కూడించుకుని తీసుకుని వచ్చినాం. లేదంటే ఇక్కడికి వచ్చేదానికి అవకాశం లేదు. ఎవడు మేము అమెరికాకు పోవాలంటే మన రూపాయి పనికిరాదు, మన డ్రెస్సు అక్కడ పనికిరాదు. దానికి ఏం చేస్తాము, మన రూపాయిని బదలాయించుకుంటాం, డాలర్ అంటాం. అవునా? నీకందరికీ తెలుసు కదా. డాలరు మాదిరిగా బదలాయించుకుంటే రూపాయిని, అప్పుడు నీకు అక్కడికి పోయేదానికి అవకాశం. అంతేకాదు, నువ్వు దొంగో చెడ్డోడో మంచోడో ఇవన్నీ సర్కారం వాళ్ళు ప్రూవ్ చేసి నీకు సర్టిఫికేట్ ఇవ్వాల. లేదయ్యా వీడు మంచోడే, నక్సలైట్ కాదు, ఆంధ్రదేశస్థుడు కాదు, వీడు కర్ణాటక దేశస్థుడు కనుక వీనికి అక్కడ సీట్ ఇవ్వండి అంటాడు. అంటే మన ఆంధ్రదేశంలో జన్మించి బోధించి ఉద్ధారము చేసేటువంటి యొక్క మహానుభావులు వేరే ఎక్కడా లేదు. ఏ దేశంలోనూ ఏ రాజ్యములోనూ లేదు. అంతమంది ఇక్కడ మహానుభావులు అవతరించినారు, ఇంకా అవతారము చేస్తూనే ఉన్నారు. అయితే మేము నడుచుకుంటుండేది ఎట్లు? ఇక్కడ జరుగుతుండేటువంటి యొక్క హింస, నీచ కార్యాలు ఎక్కడా జరగదు. దినము పేపరు తీసుకుంటే ఏం చదువుతావు పుల్లారెడ్డి? అక్కడ 10 మందిని నరికిరి, ఇక్కడ 10 మందిని చంపిరి, వాళ్ళ ఇంటికి అగ్గిపెట్టిరి, వీణు కొంప గబ్బలేపిరి. ఇదే. నేను 8 ఏండ్లు పిల్లవాడు బెంగళూరులో చదువుతూ ఉంటే నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. నేనేం చేస్తుంటే అంటే అప్పుడు తెలుగు పేపరు చాలా తక్కువ రేటు, 2 అణాలు. 2 అణాలు అంటే పాత వాళ్ళకి తెలుస్తుంది, ఇప్పుడు వాళ్ళకి తెలిసేలేదు. చాలా తక్కువ ఖరీదు, అంటే 12 పైసలు. నేను ఆ తెలుగు పేపర్ తీసుకుని అది చదువుకుంటూ నాకు వచ్చినట్లు చదువుకుంటూ తెలుగు నేర్చుకున్నాను. ఏమి చదువుతూ ఉంటే ఆ 8 ఏండ్లు అంటే ఇదేనే. వాడిని వీడు కొట్టే, వీడిని వాడు కొట్టే, చంపే, ఇదే. అప్పుడు నుండి 8 ఏండ్లు బాలకుడు నేను. అప్పటి నుంచి ఇప్పుడు 78కి వచ్చినాను. ఇప్పుడు వరకు ఏం చదువుతున్నామంటే ఇదే చదువుతాం. ఇది దేశమంతా వ్యాపకమైపోయింది. ఇంకా మన ఆంధ్రలో మనకోస్కరము అవతరించి మమ్మల్ని ఉద్ధరించడానికి పుట్టినటువంటి ఆ మహానుభావుల యొక్క కీర్తిని, గౌరవాన్ని, మర్యాదను కాపాడినామా? లేదే. క్షణికమైన భోగ విలాసానికి 3 దినాలు ఉండి వెళ్ళిపోయేటువంటి యొక్క ఈ ప్రపంచాన్ని గురించి మేము ప్రాణహత్యాలు చేసుకుని నడుస్తున్నామంటే మేము మనుష్యులా అని ఆశ్చర్యమవుతుంది. రాక్షసులు కూడా ఈ పని చేయరు. మేము మానవులుగా పుట్టి ఈ పని చేస్తున్నామంటే మనకి మానవత్వము విలువే తెలియదు.
ఆ విలువ ఎటువంటిది అని కబీర్ దాసు మనకు బోధిస్తాడు. ఆ మానవత్వం అనే దానికి ఎంత విలువ ఉంది. గురు నానక్ గారు ఏమంటారు? దేవి దేవత లోచే మానవ శరీర్. ఈ మానవ శరీరాన్ని దేవి దేవత్యాదులు ఆశిస్తారంట. మనకు మానవ జన్మము కలిగించు అని ప్రార్థన ఇంకా చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి దొరకలేదు, మనకు చిక్కింది. దీనిని ఉపయోగించుకునే యుక్తి తెలియక మేము వ్యర్థము చేసుకుంటున్నాం. మనసు మాట విని గురువు మాటకు విలువ లేదు. మహాత్ముల మాటలు మర్చిపోతాం. మనసు చెప్పినది ఎప్పుడూ మనలో జ్ఞాపకములో ఉంటుంది. అదే మమ్మల్ని అధోలోకానికి చేరుస్తుంది గాని ఊర్ధ్వలోకానికి మనసు ఎప్పుడూ చేరించదు. అందుకే ఏమంటాడు కృష్ణుడు? మనసు మాట వినవద్దు, నా మాట విను. నీకు ఇష్టముంటే నా మాట విన్నావా, నిన్ను ఇక్కడ సంరక్షిస్తాను, అక్కడ సంరక్షిస్తాను అన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. అన్ని ధర్మాలు వదిలిపెట్టి నాకు శరణుగా రావయ్యా, నిన్ను నేను కాపాడుతాను అన్నాడు. అన్ని ధర్మాలు విడిచిపెడితే ఇంకేడుతుంది? అధర్మము చేయాలనా, పాపకృత్యాలు చేయాలనా అని నాకు సంశయం వస్తుంది. ఇక్కడ మహానుభావులు బోధించినది అన్ని ధర్మాలు యావది అంటే నీ స్వభావానికి విరుద్ధంగా ఉండేటువంటి ధర్మాలు. సహజంగా సత్యాన్ని తెలుసుకునేటువంటి యొక్క నీ స్థితికి విరోధము కలిగించేటువంటి యొక్క విచారమంతా అధర్మం. అంటే మనసు యొక్క ఆజ్ఞానుసారంగా మేము నడిచేదంతా అధర్మమే. అదే పరధర్మం. ఆ పరధర్మములో ఏముంది అంటే భయం ఉంది. స్వధర్మము, సద్గురువు బోధించే స్వధర్మములో ధైర్యము, సాహసము, నిర్భయత్వము ఉంది. ఇది ఎవడు తెలుసుకున్నాడో వాడు ఆ క్షణమే మనసు మాటను వినేది వదిలి గురువు యొక్క వాక్యాన్ని మన్నిస్తూ ఆయన యొక్క మార్గములో నడిచి వెళ్ళిపోతాడు. అటువంటి వాడు శిష్యుడు. దీనికి ఒక దృష్టాంతము చెప్తే మీకు అర్థమవుతుంది. చెప్పన్నా లేదా టిఫన్ పోతారా? ఇంకా కాలేదులే టిఫన్. గోరఖ్నాథ్ గారు హిమాలయాలో తపశ్చర్యము చేసుకుంటూ ఆ అపూర్ణ జ్ఞానాన్ని పొంది ఆ ఆనందములో మగ్నులయ్యి ఈ ప్రాపంచిక జీవుల్ని కూడా ఉద్ధారము చేయాల, నేను ఒక్కడే ముక్తుడు కాకూడదు అనే ఆ అపారమైన విశాల ప్రేమముతో మన దక్షిణ దేశానికి వచ్చాడు. హిమాలయ ఎక్కడ? ఏడావలపర్తి ఎక్కడ? ఈ దావలో వస్తూ ఉండగా ఒక పిల్లవాడు ఏం చేసినాడు? తన తల్లి తండ్రులు సేను అంటారా ఏమంటారు? సేనే. అక్కడ సేద్యము చేస్తూ ఉన్నారు. సేద్యానికి పోయినారు వాళ్ళకి వీడు ఇంటి నుండి బుత్తి మోసుకొని పోతూ ఉన్నాడు. బుత్తి అంటే ఏమంటారు మీరు? శుద్ధి బుద్ధి అనల్లా. శుద్ధి బుద్ధి అంటే భోజనము తీసుకుపోతున్నాడు అనేదే మేలు. ఎలాంటి ఒక్కొక్క చోట ఒక్కొక్క రీతిగా ఉంది తెలుగు భాష. మనది ఒక పక్కంతా సిద్ధి అంటాం, ఈ పక్క అర్థమవుతుందో లేదో. శక్తి చూస్తా ఎంత డిఫరెన్స్. దానికి భోజనం అనేస్తే అందరికీ గుర్తయిపోతుంది. దాంట్లో బాపునోళ్ళకి జల్దీ అర్థమవుతుంది భోజనం అంటే. 100 గావుదము గాని 1000 గావుదాలు గాని టెంకాయ మానుపైన భోజనం అంటే కట్టరా జంజికి లోటము అన్నాడంట. వాడు జంజికి లోటాలు కట్టుకొని చెంబు కట్టుకొని అంత దూరమైనా వెళ్ళిపోయి టెంకాయ చెట్టు పైన భోజనం అంటే ఆ చెట్టు ఎక్కి ప్రాణభీతి లేక భోజనం చేసుకుని వస్తాడు. అంటే మనకి భోజనం అంటే అంత ప్రియం. అది అర్థమవుతుంది.
ఆ భోజనము తీసుకుపోతున్నాడు. దావులో వీడు ఎదురైనాడు. గోరఖనాథ్ ఎదురై ఆ పిల్లవాడిని ఏమంటాడు, ఏమప్పా ఎక్కడికి పోతున్నావు, ఏమి నీ తలపై నుండేది అంటే, ఆ పిల్లవాడు పల్లెటూరు పిల్లవాళ్ళకి నిష్కపట భావన ఉంటుంది. లోపల ఒకటి బయట ఒకటి మాట ఉండదు, నేరంగా మాట్లాడతారు. పెద్దలు అంటే గౌరవం ఇస్తారు, వాళ్ళ మాట వింటారు. అవన్నీ మన గ్రామములు ఇంకా కొంచెం బతికి ఉంది. ఇవన్నీ గుణాలు టౌన్లో వెళ్ళిపోయింది, అక్కడ ఏమీ లేదు. అప్పుడు ఆ పిల్లవాడు ఏమంటాడు, ఏమయ్యా అంత మాత్రం నీకు కనపడదా, గుడ్డోడా నువ్వు, తలపై ఉండేది భోజనం గంటు, నేను పిల్లవాడు, మా తల్లిదండ్రులు చేనులో పనిచేస్తున్నారు, వాళ్ళకి ఎత్తుకుపోతున్నాను, వాళ్ళు భోజనం తీసుకుపోతున్నాను. ఇప్పుడు అర్థమైనప్ప అంటే నాకు చాలా ఆకలి అయింది, భోజనం పెట్టగలవా అంటే, వాడు పిల్లోడు ఏమంటాడు, మా డ్యూటీనే అదరా, పల్లెటూరులో మన డ్యూటీనే అది, ఎవరు వచ్చినా ఉపవాసము పంపం, మన ఇంట్లో ఏది ఉంటే అది పెట్టేదే నా ధర్మం. ఇప్పుడు నడుస్తుంది గ్రామములోనే సాధువులు సత్పురుషులు స్వల్పకాలం ఉండి వాళ్ళు మనకు ప్రసాదరూపంగా ఇచ్చిన ఆకలిని పోగొట్టితే మీకు అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి యొక్క సుజ్ఞాన రూపమైన సత్సంగాన్ని ఇచ్చి సంరక్షిస్తారు. అది ఇంకా గ్రామములో ఉంది, టౌన్లో లేదు. వాడేమంటాడు, నా డ్యూటీ అది, మా తల్లిదండ్రులు మనకు నేర్పిండేదే అది, భోంచేస్తురా అని ఒక చెట్టు క్రింద కూర్చోపెట్టి తల్లిదండ్రులకు తీసుకుపోయే భోజనం వాళ్ళు పెడతారు. ఆయన ఏమంటాడు, పాపం వాళ్ళు ఉపవాసం ఉంటారు కదయ్యా, ఈ భోజనం నాకు పెడతారు, నీ కథ నువ్వు చూడవయ్యా, ఇంకా మిగిలింది నీకేల, వాళ్ళు ఆకలి ఉంటే తిరిగా ఇంటికి పోతాను తీసుకోపోతాను, నీది కానీ నువ్వు ఆకలి కొన్నావు. వాని ధైర్యము, ఆ సహజమైన స్నేహము ప్రేమము చూసి చాలా ఆనందం పడతాడు ఆ గోరఖనాథ్. వాడు సామాన్యుడు కాదు, పరశివ స్వరూపమే గోరఖ్. సరే అప్ప, ఇప్పుడు నాకు కడుపు నిండింది, నువ్వు నాకు చాలా మంచి ఉపకారం చేశావు, నేను ఒక ఉపకారం నీకు చేయాలనుకున్నాను, నువ్వు ఒప్పుకుంటావా, ఏడిది చెప్పు చేసి వేస్తాను అన్నాడు. ఏం లేదు, నీ మనసు మాట మాత్రము వినవద్దు, నేను ఒక 12 ఏండ్లు అయిన తర్వాత తిరిగా ఇక్కడికి వస్తాను, తిరుగు నేను స్నేహం చేసి మాట్లాడించిపోతాను, అంతవరకు నువ్వు నీ మనసు మాట వినవద్దు అని వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయిన తరువాత మనసు ఏమంటుంది, ఏమరా తల్లిదండ్రులు తీసుకుపోయిండే భోజనం వేణికి పెట్టి వాళ్ళు ఉపాసం ఉన్నారు, పదా ఇంటికి పోయి భోజనం తీసుకుపోదాం, నీ మాట నేను వినలేదు అంటాడు. నిలుచుకునే ఉన్నావు, కూర్చోరలే, కాళ్ళు నొస్తాయి, నీ మాట వినలేదు. ఆకలి అవుతుంది, ఏదైనా తిందాంరా, నీ మాట వినలేదయ్యా అంటే వినలేదు. నిద్ర వస్తుంది, పడుకుందాంరా, ఓహో. దాహమై తిందో నీరు తాగుదామంటే వద్దు, నీ మాట వినలేదు. ఈ రీతిగా ఆ మహాత్మునికి మాట ఇచ్చిన పిల్లవాడు సాధించినాడు. దాన్ని శరీరము క్షీణించిపోయింది. తల్లిదండ్రులు నా కొడుకు బుద్ధి తీసుకురాలేదే అని వాళ్ళు వచ్చి చూసి, నడుదావులో వీడిని చూసి ఆశ్చర్యంపోయి, ఏం రా ఇక్కడున్నావంటే, ఇట్లా జరిగింది, పొదపా ఇంటికన్నా పోదాం. లేదురా, తల్లిదండ్రులు పిలుస్తారు, పోదాం రావయ్యా అంటుంది మనసు. నీ మాట విన్నాను, ఎవరి మాట విన్నాను, ఆయనకు మాట ఇచ్చినాడు, అయిపోయింది. అంటే తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపడి, నీ ప్రారంభములో ఏముంటే అది జరగనిలే అని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఈ రీతిగా 12 సంవత్సరాలు జరిగిపోతుంది. వాడు బతికే ఉంటాడు, శ్వాసం ఒకటి ఆడుతూ ఉంటుంది, శరీరం అంతా క్షీణించిపోయి ఉంటుంది. యమదూతులు వాని ప్రాణాన్ని తీసుకుపోవడానికి అక్కడికి వచ్చినారు, దగ్గరకు వచ్చేయడానికి సాధ్యం కాదు. ఎందుకు? ఆ మహాత్ముని యొక్క దర్శనము, వాని యొక్క మాట వినినది, ఆయన ఆజ్ఞా ప్రకారంగా నడుచుకుంటున్నాడు గనుక ఆయన దగ్గర యమదూతులేమి, యమధర్మరాజే రాజు వచ్చేదానికి వీల్లేదు. వాళ్ళు కాస్తున్నారు ప్రాణం తీసుకోవడానికి. ఆ వ్యాధికి 12 సంవత్సరాలు కరెక్ట్గా అయింది. గోరఖనాథ్ అక్కడికి వచ్చాడు. సత్యపురుషులు
ఒక మాట పలికినారంటే ఆ మాట ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటారు, మాటకు తప్పరు. కన్నడములో ఒక సామెత ఉంది, సత్యపురుషరు ತಪ್ಪಿ ನಡೆದರೆ ಹೆತ್ತಮ್ಮ ತೊರೆದರೆ ಉತ್ತರೆಯ ಮಳೆಯು ಬತ್ತಿದರೆ ಈ ಲೋಕವಿನ್ನೆತ್ತಲೋ ಸರ್ವಜ್ಞ అన్నారు. సత్యపురుషులు మాటికి తప్పితే, తానే కనిన శిశువుని తల్లియే వదిలిపెడితే, ఉత్తరకార్తి వాన రాకపోతే ఈ లోకం ఉంటుందా? నాశనమైపోతుంది అని ప్రమాణం ఇచ్చారు. ఆ రీతిగా సత్యపురుషులు మనకి ఏమి మాట ఇచ్చింటారో వాళ్ళు నడిపిస్తారు. మేమే మనసు మాట విని వాళ్ళ మాటకి విరోధమై తప్పుదావలో వెళ్ళిపోతాం. ఆ మహానుభావుని యొక్క ఆ పవరు ఆ బాలకుడిని సంరక్షిస్తూ ఉంటుంది. ఆ వేళ గోరకొచ్చి చూస్తాడు, వచ్చి ఏమయ్యా బాగున్నావా అంటాడు. ఆ సమయములో కూడా ఆ బాలకుడు నాకేమైంద్రలే బాగున్నాను. ఎంత నిర్భయత్వం అది, ఎంత నిష్కపట భావం, అది మేము పోగొట్టుకునేసాం. ఎందుకు అంటే మా సంఘం అటువంటిది అయిపోయింది. దుర్జనుల సాంగత్యములో దుర్గుణములు అధికమయ్యి మన సత్య స్వరూపమైన స్వభావమైన గుణాలంతా పోగొట్టుకునేసాం. నాకేమైందయ్యా బాగున్నా, నువ్వు బాగున్నావా అంటాడు. ఏదో ఈ లక్ష్మీనారాయణ కొడుకు కదా, ఏమప్పా నువ్వు బాగున్నావా అంటాడు. ఎంత బాగుంటుందో ఆయన మాటలు. నేను ఇదొక్క చోటే వినింది, అంత వినయంగా అంత ప్రేమంగా. నీకు కూడా రాదు అట్లా పలికేది. ఏమప్పా రాధా స్వామి బాగున్నావా అంటాడు. వాణ్ణి ఏమైనా వేరే మాటలతో మాట్లాడిస్తామో ఇంకా తీసుకో, అన్ని సంస్కృత శబ్దములు తిట్టి పారేస్తాయి, అన్ని తిట్లు వస్తాయి వాడికి. అప్పుడు ఆ గోరఖనాథ్ చాలా సంతోషించి నాకు ఎటువంటి శిష్యుడు దొరికాడు, ఇటువంటి వాడు ఒక్కడు దొరికితే చాలు, ఊరికే 106 మందిని కట్టుకొని ఏం చేయాల? మేకలు ఎంతుంటే ఏమి, ఒక పులికి సమానమా? అది కాదు. అందుకే తురుకు వాళ్ళు ఒక సామెత చెప్తుంటారు. మన కర్ణాటక దేశాన్ని కొన్ని దినాలు హైదరాలి అనే ఒక తురుకోడు రాజ్యం ఏలుతుండే. వాడు రాజ్యకార్యమంతా చేసుకున్న తరువాత మంత్రి బ్రాహ్మణుడు పూర్ణయ్యాన్ని వానితో రామాయణము మహాభారతమును చదివించుకొని వింటూ ఉండే. వాడు చదివిన వాడు కాదు, రాసేయిన వాడు కాదు, అవిద్యావంతుడు పాపం ఆ రాజు. తురుకువాడు రామాయణమంతా విన్నాడు, అయిపోయా. మహాభారతం చెప్పయ్యా అన్నాడు. యాలయ్యా రామాయణం నీకు నచ్చలేదా అంటే, వాడి భాషలో వాడేమంటాడు, ఇస్మే క్యా హై రే. వాడి మాటే నేను చెప్పాలా ఇప్పుడు ఇది లేక, ఇస్మే క్యా హై రే మాకి చోదు కుచ్ భీ నహీ ఇస్మే. మీరు అంటుంటారు కదా, నీ ఆలి నీ అక్క అని తిట్టలేదా? తిట్టారేమయ్యా? అట్లా దాన్ని తిట్టి పారేసి మహాభారతం వినే ఇది బాగుందయ్యా అన్నాడు. ఏముంది నీకు బాగా, దీంట్లో ఏం కనపడా? అప్పుడు అంటాడు, ఒక వీరబాలకుడు అభిమన్యువు మాట ఇచ్చి తప్పుకోక ఉండేటువంటి వాడు ఒకడు ముసిలివాడు భీష్ముడు. వీళ్ళు ఇద్దరు నాకు నచ్చినారయ్యా. ఆ రామాయణంలో ఏది లేదు అన్నట్టు. ఏక బుడ్డా ఏక చుకరా పసంద్ ఆగయ్యరే. పూర్ణయ్య తు క్యా పూస్తాయాం దీవుగా. ఏ మంత్రి నీకేం కావాలో అడుగు, నేను ఇస్తాను. నాకు ఒక ముసిలోడు ఒక పిల్లోడు నచ్చినాడు ఈ మహాభారతంలో అన్నట్టు. అట్లు కావాల మేము మహాభారతము చదివి. కొందరు కౌరవుల పక్షాన్నే వహించే వాళ్ళు ఎక్కువ, పాండవుల పక్షాన్ని ఎవరో ఇద్దరో ముగ్గురో అనుసరిస్తారు, ఒప్పుకుంటారు. అది ఏం దురదృష్టమో ఏం కదా. అంటే మేము తినే అన్నము నీళ్లు అటువంటిదో ఏమో ఉండవచ్చు కూడా. జైసా అన్ తైసా మన్, జైసా పానీ
తైసా బుద్ధి అన్నారు పెద్దలు. ఎటువంటి అన్నము తింటామో అటువంటి మనస్సు మనలో పుట్టుతుంది. ఎటువంటి నీళ్లు తాగుతామో అటువంటి బుద్ధి మనలో జాగృతమవుతుంది. అటువంటి బుద్ధి పుడుతుంది. అందుకే జాన్కర్ గురువుకో కరో చాన్కర్ పానీకో పియో అన్నారు మహాత్ములు. అంటే బాగా తెలిసి పరిశోధన చేసి ఈ గురువు మంచివాడా చెడ్డవాడా మోసగాడా లేదా యోగ్యుడా అని బాగా పరీక్షించుకొని గురువుని చేసుకో. ఊరూరికే చేసుకోవద్దు. అట్లే ఎక్కడంటే అక్కడ చిక్కిన నీళ్లను తాగవద్దు. శోధించుకొని తాగు. నీ ఆరోగ్యము బాగుంటుంది. సుజ్ఞాని అయిన గురువుని పరీక్షించుకొని చేసుకుంటే నీ జన్మము నుండే ఉండే అజ్ఞాన రూపమైన చీకటి పోయి నీ హృదయము ప్రకాశమవుతుంది. నీ జన్మం ఉద్ధారమవుతుంది. అందుకే గోరఖనాథ్ చాలా సంతోషించినాడు. నీలో ఈ గుణం ఉంది అంటే నా శక్తి అంతా నీకు ఇచ్చిపోయే దాంట్లో ఏమీ సంశయం లేదు అనుకొని ఇప్పుడు నాకు తృప్తి అయిందప్ప నిన్ను చూసి అని ఆయనని స్పర్శము చేస్తాడు. తన చేతి నుండి స్పర్శము చేస్తే తిరుగువానికి ఆ మొదట శరీరము ప్రాప్తమవుతుంది. ఆ మొదటి శరీరాన్ని ప్రాప్తము చేసుకున్నటువంటి వాడు ఆ పిల్లవాడు బాలకుడు ఆ మహానుభావునికి నమస్కారం చేసి ఏమంటాడు, ఇంకా ఏమైనా నాకు చెప్పేది ఉందేమయ్యా, చెప్పు, దానినే చేస్తాను, నీకేం కావాలో చెప్పు, తీసుకొని వచ్చి ఇస్తాను అంటాడు. అప్పుడు చాలా సంతోషించి ఇటువంటి వాణ్ణి వెతుక్కొని వస్తూ ఉంటే నువ్వు దొరికినావు, ఇంకా నేను ముందుకు పోయే పని లేదు, ఇదో నా శక్తి అంతా నీకు ధారపోస్తాను, నీకు ఇస్తాను, నువ్వు అజ్ఞాని జీవులను ఉద్ధారము చెయ్యి, ఈనాటి నుంచి నీ పేరు కూడా బదలాయిస్తాను అని అడభడంగనాథ్ అని వానికి పేరు పెడతారు. అడభడంగ అంటే హిందీ భాషలో ఏమి అంటే ఏ విధమైన మనసు కష్టాన్ని దుఃఖాన్ని క్లేశాన్ని కలిగించినా కూడా దానికి భయము పడక స్థిరంగా తన చిత్తాన్ని దృఢం పరుచుకొని గురువాక్యాన్ని నడిపించేటువంటి స్థితిని అడభడంగ అంటారు. అటువంటి వాడు నువ్వు అయిపోయినావు, ఇదో నా శక్తి అంతా నీకు ఇచ్చినాను. అమాయకులు దేశమంతా అమాయక జీవులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు, వాళ్ళని ఉద్ధారము చేయి అని పంపినారు. ఆ మహానుభావుడి నుంచి మన దక్షిణ దేశమంతా ఆ కాలములో అందరూ ఆ పరమార్థాన్ని స్వీకరించి ఆ పరమాత్మని యొక్క దివ్య గుప్త నామస్మరణను చేసుకుంటూ ఎందరో ఈ భవసాగరాన్ని దాటి వెళ్ళిపోయినారు. అటువంటి యొక్క సహజ మార్గాన్ని ఆ ప్రేమ మార్గాన్ని గురు గోరఖనాథ్కు గురువు అయినటువంటి యొక్క కబీర్దాస్ వాని సత్సంగాన్ని ఈ పొద్దు తీసుకుని మీకు బోధిస్తున్నాను. ఆ సద్గురు మనకు బోధించిన నామస్మరణ అంటే మేమందరూ నామస్మరణ చేస్తున్నాం కదా, రామ అంటాము, కృష్ణ అంటాము, గోవింద అంటాము, ఇంకా ఏదేదో నామాలు మేము పలుకుతున్నాము. ఇవన్నీ స్మరణే కాదా అంటే ఇవన్నీ స్మరణే, ఎవరు కాదంటారు. అయితే స్మరణలో నామములో రెండు విధం ఉంది అన్నారు. యావది అది, ఒకటి వర్ణాత్మక నామం, ఒకటి ధున్నాత్మక నామము అన్నారు. ఒకటి పలికేదానికి దొరుకుతుంది, రాసేదానికి చిక్కుతుంది, చదవడానికి వస్తుంది. ఇవన్నీ వర్ణాత్మకం. ఇది శాశ్వతమైనది కాదు. మేము నుడిచేది నాలుకతో, రాసింది చదివింది ఇవన్నీ ఒకనాడు వెళ్ళిపోతుంది. సహజంగా మనలో తానే నామస్మరణ జరుగుతుంది. అది ఎప్పుడూ ఉంది. దానిని ఏమన్నారు? ధున్నాత్మక నామము. ధున్ అంటే శబ్దము. ఏమయ్యాది శబ్దము అంటే ప్రణవనాదం. ప్రణవనాదములో కూడా రెండు విధాలు, అకార ఉకార మకారముతో కూడిన ప్రణవం ఒకటి, ఈ అక్షరానికి అతీతంగా సహజంగా స్వయంగా ఉండేటువంటి ఒక ప్రణవం ఒకటి.
అక్షరాతీతమైనటువంటి యొక్క ప్రణవనాథమే నిజమైన నామం. ఆ నామము ఈ భూమధ్య స్థానములో ఎప్పుడో ధ్వని చేస్తూ ఉంది. ఆ ధ్వనిని వినే యొక్క యుక్తిని బోధించి ఆ ధ్వనికి నీకు ఎవడు స్నేహము చేసిస్తాడో వాడు నిజమైన గురువు. ఈ బయట మంత్రాలు తంత్రాలు అవి ఇవి బోధించేవాళ్ళు ఎందరో చిక్కినా ఇది నిన్ను భవసాగరమును దాటించదు. ఇవన్నీ ఇక్కడే విడిచి వెళ్ళిపోతాయి. అందుకే నీలో ఉండేటువంటిది వెదికే పని లేదు. నీలోనే నీ భవసాగరాన్ని దాటించే ఆ నామం ఉంది. ఆ నామముని రామాన్యం కృష్ణాన్యం. అది చాలా రమణీయంగాను చాలా ఆకర్షితంగాను నిన్ను తన మాదిరిగా చేసుకునే శక్తి అది. అటువంటి యొక్క సహజమైన ఆ సత్యనామాన్ని సద్గురు జాగృతము చేస్తే మనకు తృప్తి అవుతుంది, మన సంశయం వెళ్ళిపోతుంది. అందుకే గీతలో కూడా ఏమేమి యోగాలు బోధించినా నా సంశయము పోలేదు అంటాడు అర్జునుడు. విశ్వరూప దర్శనాన్ని చేసిచ్చినా కూడా వానికి సంశయము పోలేదు. ఏమో లోపల ఇంకా అంత ఉందయ్యా సంశయం, నాకు ఇంకా పూర్తి కాలేదు, ఏదో నువ్వు మ్యాజిక్ చేస్తూయేమో, ఏదో మోసం చేస్తూ ఉన్నావు అని అంటాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు, అవును ఈ సంశయం అందరికీ వచ్చేది. ఎలా అంటే ఎన్నో యుగాలు జన్మాలు అయిపోయింది, ఆ మార్గం ఎటువంటిది అనేది తెలుసుకోవడానికి మనకు ఆ జ్ఞానము లేదు, మర్చిపోయినాం. ఎన్నో యుగ జన్మాలు అయిపోయి ఇప్పుడు మేము నడుస్తుండేటువంటి యొక్క మర్త్యలోకము యొక్క స్థితి ఇది మాత్రం మనకు జ్ఞాపకం ఉంది. ఇది కాదు అదే నిజము అని బోధిస్తే ఏకదం ఎవరూ ఒప్పుకోరు. ఏమో ఎట్లో అని మేము అనుమానముతోనే ఈ ప్రాపంచిక వ్యామోహాన్ని కొంచెం జోబులో పెట్టుకొని గురువు వెనక్కిపోతాం. ఇంగువ నోట్ అది దవడలో పెట్టుకున్నాడు, మైసూర్ పాక్ తింటే సరిపోతే అది చేసేది, మైసూర్ పాక్ రుచి పట్టదు. అట్లా మేము ఈ ప్రాపంచిక వ్యామోహాన్ని మనలో పెట్టుకొని గురువాక్యాన్ని వినేదానికి పోతాము, అది కూడా చేసేది అయిపోతుంది. ఏదైనా ఒకటి విడిచిపెట్టాల ఇప్పుడు, లేదా ప్రాపంచిక వ్యామోహాన్నైనా విడిచిపెట్టు, లేదంటే గురువునైనా విడిచిపెట్టు. కబీర్ దాస్ ఒక చోట ఏమంటాడు, భావేశో భవకు భోగో భావేశో భక్తి కరో అన్నాడు. నీకు కావాలంటే భక్తి చేయి, గురు భక్తి చేయి, లేదంటే ఈ ప్రపంచాన్నే అనుభవించు, ఏదైనా ఒకటి చెయ్యి. రెండు కార్యాలు చేసేదానికి సాధ్యం కాదు. రెండు ఉంచుకుంటానంటే అది ఉండదు. చీకటి వెలుతురు ఒకే చోట ఉండదు, ఏదైనా ఒకటి ఉండాలి. ఆ రీతిగా సద్గురు యొక్క సిద్ధాంతాన్ని మేము అర్థం చేసుకోవాలి. తరువాత కృష్ణుడు ఏమంటాడు, పోనిలేవయ్యా నీకు అవిశ్వాసము నమ్మిక రాలేదు, సంశయగ్రస్తుడుగానే ఉన్నావు, ఇప్పుడు నీలో ఉండేటువంటి దానినే జాగృతం చేస్తే నమ్ముతావా? నీలో ఉంది అది జాగ్రత్త చేస్తే నమ్ముతావా? నమ్ముతాను. అప్పుడేం చెప్పాడు, త్రైగుణ్య విషయో వేద నిస్త్రైగుణ్యో భవార్జున అన్నాడు. త్రిగుణమును దాటి గుణాతీతమైన గుణము ఏ గుణము లేని యొక్క ఈ భూమధ్య స్థానానికి రావయ్యా, అక్కడ నిన్ను సంరక్షించే వస్తువు ఉంది అంటే అప్పుడు నమ్మినాడు. నాలోనే ఉంది, దానిని నేను ప్రాప్తించుకునేటువంటి ఒక యుక్తిని బోధించినాడు. ఆ సాధనను చేసుకుంటే అది నాకు దొరుకుతుంది అని నమ్మి ఆ సాధన చేశాడు. ఆ సాధనతో అసాధ్యమైనది సిద్ధించుకున్నాడు. ఆ తరువాతే వాడు ఆ భగవంతుని యొక్క వాక్యాన్ని నమ్మి నడుచుకున్నాడు. అందుకే అయితే అర్జునుడు కావాల, ఇంకేమి అయినను మనకు గురువాక్యము పట్టదు. అర్జున అంటే ఏమి? అంటే వేడుకొని ఏమి వేడుకోవాలా? మహాత్ముల దగ్గర జ్ఞానాన్ని వేడుకోవాలి. నేను ఎవరు అనేది తెలుసుకోవాలి స్వామి,
అది నాకు బోధించండి అనే జ్ఞానాన్ని స్వీకరించు. ఇంకేమి వాళ్ళ దగ్గర అడగవద్దు. ఎందుకు అంటే నువ్వు వచ్చే వేళ ఈ ప్రపంచములో నీకు అన్నీ ఇచ్చి పంపినాడు, ఏది తక్కువ చేయలేదు. దానిని ఉపయోగించుకునే దాంట్లో మేము అజ్ఞానములో పడినాము గనుక మేము బీదవాడు వాడు సావుకారు అని భేదభావాలు కలిగించుకున్నాం. అందరూ ఇక్కడ సుఖీలే, అందరికీ సమానపూర్వకంగా పరమాత్ముడు ఇచ్చి పంపినాడు. దానే దానే పే లిఖే హై కానే వాలే కే నామ్, లేనే వాలే కరోడ్ దేనే వాలే ఏక రామ్ అన్నారు మహాత్ముడు. సర్వ జీవ చరాచరాలు, కోట్యాంతర జీవ చరాచరాలకు ఆ వేళకి సరిగ్గా ఆహారాన్ని తాను సప్లై చేస్తూనే ఉన్నాడు. వన్ స్టోర్ ఖాళీనే కాలేదు. ప్రతి ఒక్క గింజల పైన ధాన్యము పైన నీ పేరు రిజిస్టర్ చేసేసినాడు. అది నీకే చెందవలను కానీ ఇంకొకరికి చెందేదానికి అవకాశం లేదు. అంత యోగ్యమైన ఒక కానూను తయారు చేసి నీకు సప్లై చేస్తుంది. కోట్యావధి జీవులు దానిని ఉపయోగిస్తున్నారు. ఇచ్చేవాడు ఎవడు? ఒకే రాముడు. ఎంత అద్భుతమైన స్థితి! అందరికీ వాడు ఇచ్చినాడు. దానిని ఉపయోగము చేసుకుని జ్ఞానాన్ని ప్రాప్తించుకుని నువ్వు సుఖంగా ఉండవయ్యా అంటాడు గురువు. ఇంకేమి నిన్నుండి ఏమి ఆయన ఆశించలేదు. ఈ ప్రపంచానికి నువ్వు వచ్చే వేళ ఏం మోసుకొచ్చావు? అక్కడ నుండి ఏమైనా తీసుకొచ్చావా? ఏటివి లేదు. పోనీ ఇక్కడ ఏమైనా ఉండినా ఆ వేళ ఏమీ లేదు. ఏమీ లేని యొక్క స్థానములో అన్నీ నీకు సమయానికి సరిగ్గా దొరికేటట్లు వెలుతురు, గాలి, నీళ్లు, ఆహారము ఇవన్నీ తయారు చేసి నీ ప్రాణానికి సంరక్షణ తాను చేస్తూ ఇక్కడ నిన్ను కాపాడుకుంటూ ఈ దేహాన్ని విడిచిపెట్టే పోయే వేళ కూడా నిన్ను సంరక్షిస్తూ తన స్థానానికి చేరించుకుంటాడే. అటువంటి యొక్క ప్రేమ శక్తి యొక్క మాట వినడానికి ఇంకా వెనక ముందర ఏం చూస్తావయ్యా అని అడుగుతున్నారు మనకి మహానుభావులు. ఇది విచారము చేసుకో. ఒకనాడు సభాగ సత్సంగం విని ఏకాంతములో కూర్చొని ఇది నాకు సంబంధించినది కాదా అవునా అని బాగా మననము విచారము చేసుకున్న తరువాత నువ్వు ఆ మార్గాన్ని అనుసరించు. అవకాశం ఇచ్చి మనకు బోధిస్తారు. ఆలోచన చెయ్యి, మననము చెయ్యి అంటాడు. ఇది చేసుకుని నీకు తృప్తి అయితే, సంతోషమైతే ఆ మార్గాన్ని అనుసరించేదానికి గొప్ప అని బోధించినారు. నీ స్వరూపాన్ని నువ్వు దర్శించుకోవడానికి సద్గురువే అద్దము. అద్దము అంటారా ఏమి? మకం చూసుకుంటారు కదా, అద్దమే. బాగా తలలో నల్లని వెంట్రుకలు ఉండేటువంటి వాళ్ళు దూవెన తీసుకుని ఏం చేస్తుంటారు? అద్దం ముందర నిలుచుకొని దూవిందే నా ఎట్లా వాడు ఏం దూకుంటాడు? వెంట్రుకలే లేవు, అవునా? మీసాలు తిప్పేది, మీసాలు మంచి డ్రెస్సులు వేసుకొని ఇది అద్దం ముందర నిలుచుకొని నేను ఎట్లున్నాను అనేది ఇవన్నీ చేస్తూ ఉంటాం. అంటే ఈ దేహమే నేను అని చేస్తూ ఉంటాం. ఆ అద్దములు చూసేవాడు ఎవడు? ఈ దేహమా నువ్వా? ఆ అద్దం ఎవరు అంటే గురువే అద్దం. గురువు ముందర పోయి నువ్వు నేను ఎవరు అని ప్రశ్న వేస్తే నువ్వు ఇటువంటి వాడు చూడయా అని ఆ సమత్వం యోగముచ్యతే అన్నాడు కృష్ణుడు. నీకి నాకి భేదం ఏముంది? నువ్వు నేను ఒకటే చూడు. నా రూపమే నీ రూపము, నీ రూపమే నా రూపము అని ఆ సమత్వాన్ని సిద్ధింపచేస్తాడు. అటువంటి యొక్క మహానుభావులు కావాలా. మనకు చిక్కే వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు అంటే నువ్వు యావ జాతి, యావ కులము, నువ్వు మంచివాడు కాకపో, నువ్వు పాపం చేసిన అక్కడ పడిండు, నా దగ్గరికి రావద్దు అని. ఈ మఠాధిపతులు ఉంటారు, మీరందరూ చూసినారో ఏమో. నేను భలే అవస్థ పడినాను ఈ గురువుల కోసరం. 42 మంది గురువులు నాకు. అంటే వాళ్ళందరూ సేవ చేసి ఎంత బాధపడిండవచ్చు. కొందరు
జాతిని అడిగేది, కొందరు నీ వృత్తి ఏమి, నువ్వు ఎంత సంపాదిస్తావు అది తెలుసుకునేది. వీడి సంపాదన బాగుంటే నాకు దాంట్లో సగం ఇవ్వచ్చు వీడు అని మొదటే ప్లాన్ ఇస్తారు ఈ గురువులు. ఏం లేదప్ప ఏదో కూలనాలో చేసుకొని పడినానంటే నీ ఎట్లా వాడు రాకూడదు ఇక్కడ పో. ఎవరైనా సహకారులు వస్తే వాళ్ళకి చెవులో మంత్రం ఊదేది, వాడి జోబు ఖాళీ చేసేది పోయేది. ఇటువంటి వాళ్ళు దండిగా ఉన్నారు మనలో. అందుకే మనిషి చెడినట్లు ఎవరూ చెడలేదు. అన్ని విధంగానూ మనిషి చెడిపోయినాడు. ఏమైనా చేయగలడు. తల్లి కొడుకుకే మోసం చేస్తుంది, కొడుకు తల్లికే మోసం చేసే కాలం ఇది. అంటే ఎవరిని నమ్మల్లా? కష్టం. ఇదంతా ఎవరి ఆటము? నీ మనసు ఆటమే. నీ మనసు చేసినదే ఇదంతా. ఎందుకు చేసే? నువ్వు స్వతంత్రుడయ్యే గురువు మాట విని ఆ నామములో చేరేదానికి పోతే మనసు బతుకదు, చనిపోతుంది. అది ఉండేదానికి సాధ్యం కాదు. అంత బలం ఉంది ఆ నామములో. ఆ స్మరణ నువ్వు పెట్టినావంటే, పలకరానికి మొదట పెట్టినావంటే మనసు అణిగి చచ్చిపోతుంది. ఇది అభ్యాసము చేసే వాళ్ళకి గుర్తవుతుంది, అభ్యాసం లేని వాళ్ళకి ఏం గుర్తవుతుంది? ಸಿಹಿಯನ್ನು ತಿಂದ ಮೂಕನ ಹೋಲಿದೆ ಗಹನವು ಇದರ ವಿಚಾರ ಆ ಸತ್ಯದ ನಾಮವ ಬಣ್ಣಿಪುದು ಎಂತೈ ಎಂಬನು ಭಕ್త కవీర. కవీరు ఏమంటాడు? మూగివాడు మైసూర్ పాక్ ఇస్తే తిన్నాడు. ఆ మైసూర్ పాకి ఎట్లా ఉంది అని వాడిని అడిగితే వాడు చెప్పగలడా? ఏం చేస్తాడు వాడు? మీరే ఒక్కొక్కసారి బాగుండే తిండిని తిన్న తర్వాత ఎట్లుందయ్యా అంటే చటక్కని చెప్పలేదు. మేము నవ్వుతాం, అంటాం, నోరు చెప్పరిస్తాం, చటక్కని చెప్పలేదు. ఎలా అంటే ఆ తీపులో నువ్వు కలిసిపోయి ఉంటావు, మాటలు నిలిచిపోయి ఉంటుంది, నటన చేస్తావు. బల బాగుంది అని నోరు చెప్పరించి చూపుతావు. ఇది అంతే. ఈ సత్యనామము చాలా రుచిగా ఉండేది. దీనిని గురువు మనకి ఇచ్చినాడు, దీనిని మేము తినివేశాం. అది ఎట్లుంది అని అడిగితే మనకి చెప్పేదానికి రాదు. మేమందరూ మూగివాళ్ళు. అందుకే గీతలో ఏమంటుంది? మూకం కరోతి వాచాల పంగుం లంఘయతే గిరి యత్కృపా తమహం ముందే మాధవా అని ప్రార్థన చేశాడు. నీ కృప అయితే, నీ దయ అయితే, నీ దృష్టి నా పైన పడితే యుగ యుగము నుండి మాటలు లేని మూగివాడు నేను వేదాంగాల్ని చదవగలనయ్యా అంటాడు. మూగివాడు మాట్లాడగలడు. పంగుం లంఘయతే గిరి, కొంటివాడు పెద్ద పెద్ద కొండమును దాటి వెళ్ళిపోతాడు. అటువంటి యొక్క శక్తి మనలో ఉంది అనేది గురువు చూపితే అప్పుడు మేము నమ్ముతాం. నీలో ఉంది, ఎక్కడ బయట తిరగాడవద్దు, ఇది ఈ రీతిగా నువ్వు చూసుకో అని ఆ సాధన క్రమాన్ని సూక్ష్మంగా మనకు బోధించి అది ఉండే చోటుకు మమ్మల్ని తీసుకొస్తాడు. ఈ భూమధ్యానికి తీసుకొస్తాడు. అక్కడ నుండియే నువ్వు ఇక్కడిందుకు వచ్చింది. ఇప్పుడు అక్కడ నుండియే నీ యొక్క స్వగ్రామము, నీ స్వదేశానికి పైనికి పోవాల, ఆ సత్యలోకాన్ని చేరాలి. దానికి విళంబము అంటే నిదానం చేయొద్దు. చాలా ప్రేమగా ప్రీతిగా ఈ సాధన చేసి ఆ సత్యాన్ని ప్రాప్తించుకో. సమయము లేదు. కోజానే కల్కి కబరు నహి పలికి. రేపు ఏమైపోతుందో చెప్పేదానికి లేదు. ఈ క్షణములో ఏం జరిగిపోతుందో ఎవరు చెప్పినారు? ఎవరూ చెప్పలేదు. బ్రహ్మ ఋషి, బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు, త్రికాల జ్ఞాని అయినటువంటి వాడు వశిష్ఠుడు, సూర్యవంశానికి పురోహితుడు, గురువుగా ఉండినటువంటి వాడు, దశరథని చావు ఎట్లొస్తుంది చెప్పడానికి కాలేదు. సీతా స్వయంవరం ఎప్పుడు జరుగుతుంది చెప్పడానికి కాలేదు. సీతా అపహరణం ఎప్పుడు జరుగుతుంది అనేది తెలియలేదు. రావణ సంహారం ఎప్పుడు అనేది చెప్పలేదు. అందుకే లగ్న ముహూర్త జూట్ సబ్, ఇవన్నీ ఈ ముహూర్తాలు విహూర్తాలు వాళ్ళు వీళ్ళ దగ్గర పోయి అడుగుతుంటాం. స్వామి నా కొడుకు పెండ్లి సాగించినాము, పేరు బలం చూడు. ఏం పేరు? వీడు ఎరగాడు, అది తిమ్మిది, ఇది తిమ్మి, అది బొమ్మి, ఈ పేరుకి పెండ్లి సరిపోతుందా అని అడుగుతారు. వీడు కడుపాత్రం పురోహితుడు, వీడికి ఏదో ఒక సుళ్ళు చెప్పి వాళ్ళ దగ్గర 5-10 పీక్కొని వీడి జీవనం చేసేవాడు. వీడేం చేస్తాడు? దానికి ఒక 4-5 అడ్డగింపులు పెట్టి అయ్యో ఇది గ్రహం తెరలేదు వీనికి,
నీ కూతురికి నీ బిడ్డకి శని చాలా విరోధంగా ఉన్నాడు, నవగ్రహ పూజ చేయాల, అప్పుడైతే ఈ పెళ్లి బాగా కుదురుతుంది అంటాడు. వాని ఇంట్లో పెళ్ళైన ఆయన కూతురే ముండు మోపై కూర్చుంటుంది. వానికి వాని శాస్త్రం తెలియదు. మేము పోయిందే అడిగిందే వ్యర్థము ఇవంతా. అటువంటి త్రికాల జ్ఞాని వశిష్ఠునికే తెలియకపోయింది ముందర ఏమి జరుగుతుంది అని, భవిష్యము తెలియదు. ఆశ్చర్యము పడతాడు ఇవన్నీ జరిగితే వశిష్ఠుడు. నేను ఏం జ్ఞానయ్యా, నేను త్రికాల జ్ఞాని అనుకుంటే నాకేమి తెలియకపోయినాయి. అదే విధి నియమం. దానిని తెలుసుకోవడం చాలా కష్టం. అది ఎవరికి అర్థమవుతుంది అంటే, నవద్వారమును దాటి భూమధ్య స్థానానికి ఎవడు వచ్చినాడో, అక్కడ ఉండేటువంటి యొక్క ప్రణవనాథాన్ని స్నేహము చేసుకున్నాడో అటువంటి వానికి భూత భవిష్యత్ వర్తమానం అంతా గొత్తాయి. అటువంటి వాడు దానిని చెప్పుకొని తిరుగుడు. వాడు మౌనము దాల్స్తాడు, మౌనమైపోతాడు. మౌనమై తనలోనే తాను ఆనందిస్తూ ఉంటాడు. ఆ నామములో అటువంటి శక్తి ఉంది. దానిని వర్ణించడానికి కాదు. అదే మూగివాడు మైసూరు పాకు తిన్నట్లు. ఎట్లుంది అంటే వాడు ఎట్లు చెప్పలాప్పుడు దీనిని చెప్పడానికి రాదు, అక్షరాలు లేవు. దీనిని స్వ అనుభవముతో తెలుసుకో. ఎందుకు మనకు సాధన చెయ్యి, స్మరణ చెయ్యి అన్నారంటే మనకు విశ్వాసము లేదు, సంశయగ్రస్తులు కనుక ఇది చేసి చూడవయ్యా అని దానిని ముందర వేసినారు. నిజంగా చూసుకుంటే సద్గురువు యొక్క వాక్యమును విన్న వెంటనే వాడు ముక్తుడైపోయి ఉంటాడు. నిదానమే లేదు, అప్పుడే ముక్తుడు. అయితే ఆ విశ్వాసం ఎవరికో ఒకరికి ఉంటుంది. అటువంటి వానికి ఏ సాధన అక్కర్లేదు. గురువు చెప్పివేసినాడు, ఇంకేది పరిశోధన చేసే పని లేదు అని వాడు ఆ గురువు చెప్పిన మాటపైనే ఆధారం పడి తన సాధన తాను చేసుకుపోతుంటాడు. అటువంటిదే కబీరు దాస్ యొక్క స్థితి, అటువంటిదే రాధాస్వామి గారి యొక్క స్థితి. మేము కూడా ఆ రీతిగా ఒక వాక్యము పైన దృఢభావముతో శ్రద్ధతో ఇది అవునా కాదా సాధించి చూస్తాం. దీనికి ప్రమాణం ఎన్ని దినాలు? 3 దినాలు. ఇంతవరకు మీకు బోధించిన ఈ సత్సంగములో దీనిని కనుక్కోవడానికి అవునా కాదా అని కనుక్కోవడానికి 3 దినాలే టైం. అంతలో నేను సాధన చేసి తెలుసుకోవచ్చు. దీనికి సంవత్సరాలు లేదు. ప్రేమ ఉంటే అదే క్షణమే. ప్రేమమంతా ఏం చేసినాము? ఆ భగవత్శక్తి పైన ఉంచే ప్రేమాన్ని ఈ మిథ్యారూపమైన ప్రపంచములో దానిని పోగొట్టి వేశాం. ఇసుకలో చక్కెర కలిపినట్టు. ఉసుకు అంటారా, ఇసుక అంటారా? ఇసుకలో చక్కెర కలిసిపోతే తిరిగి వాపసు తీసుకోవడానికి వస్తుందా? అవుతుందా? గట్టిగా అనండి అయ్యా. అయ్యలేదు అని నేను అవుతుంది అంటాను. ఎట్లు స్వామి అంటే ఏను అహంకారంతో కూడి నడుచుకుంటే ఈ ప్రపంచంలో కలిసిపోయిన ప్రేమ అనే చక్కెర నువ్వు సంపాదించుకోలేకు, వాపసు తీసుకోలేకు. అదే చీమైతే చక్కెరని ఒక్కొక్కటే ఎట్లా అది నోట్లో కలుసుకొని వచ్చి ఒక చోట సంగ్రహిస్తుందో ఆ రీతిగా సంగ్రహిస్తుంది. ఏం దాని అర్థం? అహంకారాన్ని వదులు, నిరహంకారంగా ఉండు, దీనుడుగా ఉండు, శరణైపో. ఆ వస్తువు నీదే, తిరుగు నీకు చిక్కిపోతుంది. నువ్వు ఎవరో అనేది తెలుసుకునేస్తావు. అటువంటి యొక్క సిద్ధాంతాన్ని మనకు బోధించి మనలో ఆ సంశయాన్ని పోగొట్టి ఆ నిజమైన నామాన్ని జాగృతం చేసి నిన్ను ఉద్ధారం చేసేటువంటి వాళ్ళు స్నేహములో ఉండు. ఈ మిథ్యాసంగతమంతా వదులు. నిశ్చింతంగా ఆనందంగా ఈ మానవ జన్మాన్ని సదుపయోగం పరచుకో, దుర్వినియోగం పరచవద్దు. ఇంకా భోగ విలాసములో దీనిని ఉపయోగించవద్దు. చాలు. వేర్ దేర్ ఈస్ భోగ దేర్ ఈస్ రోగ అన్నాడు వివేకానంద. భోగ ఉండే చోట రోగం ఉంది, రోగం ఉంటే మరణం ఉంది. దీంట్లోనే పోరాడతావా? నువ్వు నిరోగి అయ్యి ఈ భోగాన్ని విడిచిపెట్టేటువంటి యొక్క యోగి అయ్యి, ఈ భోగములోనే నీకు యోగం ఎవరు జాగృతం చేస్తారు అంటే సంతులు మాత్రమే, ఇంకెవరితోనూ కాదు. రిద్ధి సిద్ధి ప్రాప్తించుకున్న వాళ్ళతో కాదు.
యోగిలు, ఋషులు, మునియాదులతో కాదు. ఇది కేవలం నామము పైన ప్రేమ ఉంచుకుని సత్సంగములో తన జీవితాన్ని సమర్పించి ఎవరు ఉంటారో అటువంటి వాళ్ళతో ఇది సాధ్యం, అందరితో సాధ్యం కాదు. అందుకే భాగవతములో కూడా కృష్ణుడు ఏమన్నాడు, నా ఆరాధ్య దేవతలు నేను గుప్తంగా నా ఇంట్లో పెట్టుకున్నాను, అది ఎవరికో ఒకరికి చూపుతాను, అందరికి కాదు అంటాడు. ఒక ఆశ పుట్టిస్తాడు. సప్త ఋషులు, నారదులు, తనక సనందాదులు వీళ్ళందరూ అది యావదయ్యా మనకి చూపయ్యా అని వేడుకుంటే అట్లంతా అయ్యలేదప్ప. మనం ఇంట్లో ఆటమాడుతూ ఉంటాం, పిల్లవాళ్ళకి ఏమైనా తిండో తీర్థం తీసుకొచ్చింటాం బజార్ నుండి. ఏం తెస్తున్నాయన అంటే ఏం లేకపోతే చేతిలో లేదు నాయన ఏమో తెచ్చి లేదు అని ఆటమాడతాం కొంచెంసేపు. వాళ్ళు ఆ ప్రేమమైన మాటలు వినేదానికి మా రోషి పోగొట్టుకున్నారు. అట్లే కృష్ణునికి కూడా రోషికే. వాడు లేదప్పా నేనేం చూపలేదు అంటాడు. అయ్యా చూపయ్యా మేము ఉద్ధారం అవుతాం అని వేడుకుంటారు. అప్పుడు వాడు చూపించలేదు. మరి ఏమయ్యా ఏమన్న దానికి ఇవ్వన్నా, ఏమి లేదు, దీనికి ఒకే ఇచ్చేది ఏముంది, నిన్ను నువ్వు సమర్పించుకో, నేను నీవాడు అని గురువుకి మొక్కిడు అయ్యా. అప్పుడు తన ఆరాధ్య శక్తిని చూపిస్తాడు. ఆ రీతిగా మొక్కితే తన ఇంటిలో పిలుచుకుపోయి ఒక బంగారు డబ్బిని తీసి మూత తీసి, చూడప్ప దీంట్లో నా దేవుళ్ళు ఉన్నారు. అక్కడ ఏముంది అంటే మొన్ను ధూళుంది. ఏడదరా ఇది ఉత్తు ధూళు మొన్ను అని అంటారు వాళ్ళంతా. అదేనయ్యా ఆ మహానుభావులు, ఈ జ్ఞానాన్ని బోధించిన మహానుభావులు ఎక్కడెక్కడ వాళ్ళు పాదమును పెట్టి నడుచుకుపోయినారో ఆ పాద ధూళంతా సంగ్రహించి నేను పెట్టుకుని దినము దానిని ఉపాసన చేస్తాను, నా శిరస్సు పైన వేసుకుంటాను. ధూళు అంటే ఏమి అంటే సూర్యుడు పుట్టగానే ఆయన కిరణాలు ఎట్లా వ్యాపకమవుతుందో ప్రపంచం పైన, అట్లే సద్గురువులు మహానుభావుల యొక్క మాట, వాళ్ళు మౌన రూపిలు, మాటలు ఆడేవాళ్ళు కాదు, వాళ్ళు మాట్లాడితే వాళ్ళ దివ్య శక్తి ప్రసారమవుతుంది, అందరికీ అది చిక్కుతుంది. గాలి వచ్చినప్పుడు ధూళి ఎట్లా అందరి పైన పడుతుందో ఆ రీతిగా ధూళు అంటే కిరణం అని అర్థం, జ్ఞాన కిరణం. సద్గురు తన ప్రేమయుతమైన వాక్యము నుండి ఆ దివ్యమైన ఆ నామశక్తిని ప్రసారము చేస్తాడు మా పైన. ఆ వెలుతురును, ఆ ప్రకాశాన్ని, ఆ కిరణాన్ని ఎవడు స్పర్శించినాడో, ఎవడు స్వీకరించినాడో అటువంటి వాడు గురువు యొక్క రూపమే అయిపోతాడు. అది అయ్యేంత వరకు సంతులు విడిచెల్లేదు. నిన్ను విడవడు, నువ్వు విడిచిపోవచ్చు, నిన్ను మాత్రం వాడు విడవడు. అటువంటి యొక్క ప్రేమము స్నేహము వాళ్ళ దగ్గర ఉంటుంది. అది నువ్వు బాగా పరీక్షించుకొని ఆలోచన చేసి నేను ఎవరు అనేది తెలుసుకుని ఈ మానవ జన్మం ఉండే వేళలోనే ఆ శివత్వాన్ని ప్రాప్తించుకోవడానికి సిద్ధముండు. అశ్రద్ధ చేయొద్దు, సమయము లేదు, ఏ వేళ ఏమవుతుందో ఇది ఆలోచన చేస్తూ మేము ఏ సత్సంగాన్ని విన్నామో ఇది బాగా మననం చేసి అభ్యాసములో తెచ్చుకొని అది సాధిస్తాము. ఆ యొక్క సాధనకు శక్తి ఆ పరమాత్ముడు ఇవ్వని అని మేమందరూ ప్రార్థన చేస్తాం. రాధా.